హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తారా, తారా, నేను చెప్పేది విను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ తారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిజంగా నేనేది చెప్తే అది చేస్తారా అని తార అడుగుతూ ఉంటుంది. చేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే రేపే మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. రేపా అని గగన్ షాకింగ్గా అంటూ ఉంటే, ఏ పెట్టించలేవరా అని తార అడుగుతూ ఉంటే, లేదు లేదు పెట్టిస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ గారు, రేపు మార్నింగ్ పెళ్లి ముహూర్తాలు పెట్టించకపోతే రేపు జరిగేది ఇదే అని తార కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఇక గగన్ ఫ్రస్ట్రేట్ అవుతూ రూమ్లో అలానే కూర్చుండిపోతాడు. ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి, బావా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే అని గగన్ అంటూ ఉంటాడు. నేనేం చేశాను బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను భూమి బెడ్రూమ్లో లేదని చెప్తున్నాను కదా, నా బావతో నేనున్నానని ఆ తారకు చెప్పడం అవసరమా అని గగన్ అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు? నేను నీ భార్యని, నీతో ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది. నీతో ఉండి కూడా లేనని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ తార ధ్రువ చచ్చిపోతామని బెదిరించడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి సిద్ధమైపోయావు. పెళ్లి ముహూర్తాలు ఎలా పెట్టిస్తావో నేను కూడా చూస్తాను బావా. మన ఇద్దరి బంధం జన్మ జన్మల బంధం. మన ఇద్దరిని కలిపింది పంచభూతాలు. అలాంటప్పుడు మన ఇద్దరిని ఆ పంచభూతాలు తప్ప ఎవరు విడదీయలేవరు బావా. చూస్తూ ఉండు. రేపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ముహూర్తాలు జరగవు అని భూమి గగన్తో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తార కోపంగా బెడ్రూమ్లోకి వెళ్తుంది. వెంటనే అపూర్వకు ఫోన్ చేసి, ఆంటీ గగన్ గారికి ఫోన్ చేశాను, మీరు చెప్పినట్టే చేశాను. గగన్ గారు రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తా అన్నారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఏమో అనుకున్నాను, గటికిరాలువే నువ్వు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ భూమిని గగన్ గారి జీవితంలో నుంచి పక్కకు పంపించేస్తాను. నేను గగన్ గారి జీవితంలోకి ఎంటర్ అవుతాను ఆంటీ అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. కీప్ ఇట్ అప్ తారా, ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నా నుంచి తప్పకుండా అందుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తార ఫోన్ కట్ చేస్తుంది. ధ్రువ గారు, అన్నయ్య ఎలాగూ ముహూర్తాలు పెట్టిస్తా అని చెప్పారు కదా, ఇక మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి పూరి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక గగన్ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తా అన్న విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వస్తూ ఉంటుంది. వెనుక నుంచి లారీ వస్తూ ఉంటుంది. లారీ హారన్ కొడుతున్నా కూడా భూమి ఆలోచనలో మునిగిపోయి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా ఇదంతా దూరం నుంచి చూస్తూ రోడ్డు మీద వెళ్తుంది. భూమిలా ఉందే, వెనుక నుంచి లారీ వస్తుంది, హారన్ కొడుతున్నా కూడా అడ్డు తప్పుకోవట్లేదు, అంతలా ఏం ఆలోచిస్తుంది అని చెప్పి మీరా పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని పక్కకు లాగుతుంది. దాంతో భూమి మీరా ఇద్దరు కూడా కింద పడిపోతారు. భూమి, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంతలా? వెనుక లారీ వస్తుంది, అతను చాలాసేపటి నుంచి హారన్ కొడుతున్నాడు, అయినా కూడా అడ్డు తప్పుకోవట్లేదు, అసలు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక భూమి ఏడుస్తూ మీరాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ భూమి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న దగ్గరకు వచ్చిన తర్వాత నీ మంచితనం చూసి నువ్వే నా అమ్మవనుకున్నాను. ఇప్పుడు కూడా నా మనసులో నా అమ్మ స్థానం నీకు ఉంది మీరా అత్తయ్య, అందుకే నీకు నా మనసులో ఉన్న బాధను చెప్తున్నాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పు భూమి, నాకేదైనా చేతనైతే చేస్తాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. నా సమస్యకు ఎవరూ పరిష్కారం చూపించలేవరత్తయ్య, ఆ దేవుడే చూపించాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక భూమి జరిగిందంతా కూడా మీరాకి చెప్తూ ఉంటుంది. రేపే గగన్ బావ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తా అంటున్నాడు. నేను ఏ తప్పు చేయలేదని బావకు ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అత్తయ్య. బావ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడోనని ఇన్ని రోజులుగా ఎదురు చూశాను. కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే ఇక మేము ఇద్దరం ఎప్పటికీ కలము అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, గగన్ని అంతలా ప్రేమించావా అని మీరా అడుగుతూ ఉంటుంది. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ దేవుడు మీ ఇద్దరిని విడదీయలేమ్మా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది.
రేపు ఉదయం మేమిద్దరం శాశ్వతంగా విడిపోయే సమయం వచ్చేసింది. నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఏ తప్పు చేయలేదని బావ దగ్గర ఎలా నిరూపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, అంతా మంచి జరుగుతుంది, రామ్మ వెళ్దాం అని చెప్పి మీరా భూమిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇక అపూర్వ ఎదురుగా నుంచొని ఉంటుంది. భూమిని చూసి, ఏంటి భూమి అలా ఉన్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఓ, రేపు మీ గగన్ బాబా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాడని బాధపడుతున్నావా? అయినా నువ్వు మీ నాన్న దగ్గరికి శాశ్వతంగా వచ్చేసావు కదా. ఆ గగన్ని మర్చిపోతానని మీ నాన్నకు మాట ఇచ్చావు కదా. ఇంకా ఎందుకు బాధపడటం భూమి అని అపూర్వ అడుగుతూ ఉంటే, భూమి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని మీరా చెప్తూ ఉంటుంది. ఇక భూమి లోపలికి వెళ్తుంది. ఏంటి మీరా, భూమిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. వదిన, గగన్ భూమిలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ రేపటితో శాశ్వతంగా విడిపోతున్నారని భూమి బాధపడుతుంది. భూమి వెనుక లారీ వస్తున్నా కూడా చూసుకోలేదు వదిన. కాస్త అయితే నేను వెళ్ళి కాపాడుండకపోతే భూమి చచ్చిపోయేది వదిన అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి కాపాడావా మీరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును వదిన, నేనే వెళ్ళి కాపాడాను అని మీరా చెప్తూ ఉంటే, ఎందుకు కాపాడావు అని అపూర్వ అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నావు? నక్షత్రను అయితే కనుక అలానే అంటావా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఏదో కోపంలో అనేసాలే మీరా, వదిలేసేయ్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వదిన, మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని మీరా చెప్తూ ఉంటుంది. ఏ విషయం మీరా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు భూమి శివ బిందుల పెళ్లి చేయటానికి నిజంగా అలా మాట్లాడలేదు కదా. ఆ మాటలన్నీ కూడా మీరు క్రియేట్ చేపించినవి కదా. ఆ విషయం గగన్కి చెప్తే గగన్ భూమి ఒక్కటవుతారు వదిన. భూమి గగన్లను ఒక్కటి చేద్దాం వదిన. పాపం చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి ప్రేమకు ఈ మధ్య దగ్గరవుతుంది. చివరికి భర్త ప్రేమను కూడా దూరం చేయటం మంచిది కాదు వదిన అని చెప్పి మీరా అపూర్వతో చెప్తూ ఉంటే, మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. భూమి గగన్లను కలిపేస్తుందంట పెద్ద అని చెప్పి అపూర్వ అనటంతో, వదిన అలా మాట్లాడకండి. మీ కూతురు అయ్యి ఉంటే కనుక మీరు ఇలానే చేస్తారా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ మన శత్రువు. మన శత్రువుని పెళ్లి చేసుకొని భూమి పెద్ద తప్పు చేసింది. భూమి స్థానంలో నక్షత్రం ఉన్నా కూడా నేను అదే చేస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటో ఈ వదిన ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి మీరా తన రూమ్లోకి వెళ్తుంది. ఎలాగైనా సరే భూమిని గగన్లను కలపాలి. భూమి తన తల్లి స్థానం నాకు ఇచ్చింది. తల్లిగా నేను ఏమీ చేయకపోతే ఎలా అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంట్లో హడావిడి మొదలవుతుంది. ఇక పంతులు గారు కూడా వస్తారు. శారద మాత్రం డల్గా కూర్చొని ఉంటుంది. అమ్మ శారద గారు, శారద గారు అని పంతులు గారు పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ కిందికి వచ్చి, పంతులు గారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మగారిని ఇందాకల నుంచి పిలుస్తున్నాను. ఏంటి బాబు పలకట్లేదు, అసలు ఏ ఆలోచనలో ఉన్నారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. అమ్మా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అని శారద అడుగుతూ ఉంటుంది. పంతులు గారు వచ్చారమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. కూర్చోండి పంతులు గారు అని శారద చెప్తూ ఉంటుంది. ముహూర్తాలు పెట్టాలి, త్వరగా రమ్మని చెప్పారు. దేనికి ముహూర్తాలు పెట్టాలి బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. నా చెల్లెలు పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి పంతులు గారు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ధృవ తార కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చెల్లెలు పెళ్లికే కాదు గగన్ గారు, మన పెళ్లికి అని కూడా చెప్పండి అని తార అంటూ ఉంటుంది. అవును పంతులు గారు, 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే నాయనా, మీ జాతకాలు ఇలా ఇస్తే మీ పేరు బలం ప్రకారం ఎప్పుడు ముహూర్తాలు ఉన్నాయో చూసి చెప్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. దాంతో తార, ఇదిగోండి పంతులు గారు, నాది మా అన్నయ్యది జాతకం అని చెప్పి అంటూ ఉంటుంది. మీ జాతకాలు కూడా ఇవ్వండి బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటే, ఇదిగోండి పంతులు గారు అని చెప్పి పూరి గగన్ పూరీల జాతకాలు తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. మీరు అలా కూర్చోండి నాయన, మీ పేరు బలాల ప్రకారం ఎప్పుడు ముహూర్తం ఉందో చెప్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే మీరా గగన్ ఇంటి ముందు నిల్చొని ఉంటుంది. గగన్ మీరాని చూసి, చిన్నమ్మా ఏంటి అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి అని పిలుస్తూ ఉంటాడు. నేను లోపలికి రాను,
నువ్వే రా గగన్ అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీరా ఈ సమయంలో ఎందుకు వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో అని శారద కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి చిన్నమ్మ, ఏదైనా మాట్లాడాలా, అందుకే వచ్చారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవును గగన్, బిందు శివాల పెళ్లి జరిపించింది భూమి అనుకుంటున్నావు కదా. బిందు శివాల పెళ్లి జరిపించింది భూమి కాదు, మా అపూర్వ వదిన. ఈ నిజం చెప్పటానికే వచ్చాను అని మీరా చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ భూమి మిమ్మల్ని తన తరపున మాట్లాడి రమ్మని పంపించిందా చిన్నమ్మ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. గగన్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. భూమి చాలా మంచిది. భూమి ఎప్పుడూ కూడా ఎదుటి వారికి అన్యాయం చేయాలని చూడదు. నిన్ను భూమిని విడదీయటం కోసం మా అపూర్వ వదిన భూమి మాట్లాడని మాటలను కూడా మాట్లాడినట్టు నీకు చూపించింది. నువ్వు అదే నిజమని నమ్మావు. నేను చెప్పేది నమ్మకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడు గగన్ అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఆ వీడియోలో భూమి శివ బిందులతో మీరిద్దరూ పెళ్లి చేసుకోవటం వల్ల పూరి చనిపోతుంది. నేను పూరి గురించి ఆలోచించట్లేదు, పెళ్లి గురించి ఆలోచించట్లేదు, ఒక కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. ఒక కుటుంబం ముక్కలవుతుంది. ఆ కుటుంబాన్ని ముక్కలు చేసి మీరు సంతోషంగా ఉండగలరా చెప్పండి అని చెప్పి భూమి బిందు శివాలను అడిగిన మాటలను ఫోన్లో మీరా గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి గగన్ షాక్ అవుతాడు. కానీ మా అపూర్వ వదినేమో ఈ మాటలను మార్చి నీకు చూపించింది గగన్. అందుకే మా అపూర్వ వదిన చెప్పిన మాటలు నమ్మి భూమి తప్పు చేసింది అనుకున్నావు అని మీరా చెప్తూ ఉంటుంది. దాంతో గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. గగన్ గగన్ భూమి చాలా మంచిది, భూమికి అన్యాయం చెయ్యకే. నేను నీకు ఈ విషయం చెప్పాలని ఎవరికీ తెలియకుండా వచ్చాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ పెళ్లి మండపంలో భూమిని అసహించుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి తనపై చూపిస్తున్న ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా పంతులు గారు, నాయనా ముహూర్తాలు పెట్టాను, ఇలా వచ్చి కూర్చోండి చెప్తాను అని పిలుస్తూ ఉంటే ఇక గగన్ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. గగన్ గారు, గగన్ గారు అని చెప్పి తార పిలుస్తూ ఉంటుంది. అదేంటి బావగారు అలా పరిగెడుతున్నారు అని ధ్రువ అంటూ ఉంటాడు. మీరా, నా కొడుక్కి ఏం చెప్పావు, నా కొడుకు ఎందుకు అలా పారిపోతున్నాడు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇంకా మీరా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శోభచంద్ర ఫోటో దగ్గర నుంచొని, అమ్మా ఈరోజు గగన్ బావ పెళ్లి ముహూర్తాలకు సిద్ధమైపోయాడమ్మా. నేను గగన్ బావ ఈ రోజుతో శాశ్వతంగా దూరం అయిపోతున్నామమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు రోజు ఏడవటమే భూమి అని చెప్పి అపూర్వ దూరం నుంచి చూస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంటి దగ్గరకు వచ్చి భూమి అని గట్టిగా పిలవటంతో శోభచంద్ర ఫోటో దగ్గర ఉన్న భూమి గగన్ వైపు చూస్తుంది. భూమి అని గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బావా నువ్వేంటిక్కడ అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. భూమి నన్ను క్షమించు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిన్ను నేను క్షమించడం ఏంటి బావా అని భూమి అంటూ ఉంటే, నువ్వు ఆ రోజు బిందు శివాల పెళ్లి జరిపించలేదని ఈ అపూర్వనే ఇదంతా కుట్ర చేసిందని నాకు తెలిసిపోయింది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి సంతోషంతో థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి, అపూర్వ నన్ను భూమిని విడదీయటం కోసం ఇంత చేశావా అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. రే గగన్ నన్ను వదలరా, వదులు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరత్చంద్ర వచ్చి, రే గగన్ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నన్ను భూమిని విడదీయటం కోసం నీ భార్య ఎంత కుట్ర చేసిందో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం చేసింది అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక జరిగిందంతా కూడా గగన్ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. బావా ఈ గగన్ అబద్ధం చెప్తున్నాడు, గగన్ మాటలు నమ్మొద్దు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో.